మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు కరీంనగర్ కలెక్టరేట్ లో ధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోనికి రావడంతోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదని వారంతా మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ పిలుపుతో అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు వర్కర్లు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ముప్పై 33 జిల్లాలలో మరి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి మరి జిల్లా కలెక్టర్ గారులకు డిఓ గారులకు మరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గత 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు మరి అల్పేరుగాని పోరాటం చేసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మరి సత్యసాయి ట్రస్ట్ ఇస్తున్న రాగి పౌడర్ ను మరి మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి పారితోషికం లేకుండా మరి వంటపాత్ర వేయకుండా గంజులు వేయకుండా మధ్యాహ్న భోజన కార్మికులే చేయాలి అని మరి నిబంధన పెడుతున్నారు. మరి కోడిగుడ్లు సమస్య కూడా విపరీతంగా ఉంది. కొంతమ్మ కోరికలు కోరతలేం, పిఎల్ ఇవ్వంటలేం, డిఎల్ ఇవ్వంటలేం. తెలంగాణలో కనీసం రోజుకు 300 రూపాయలు కూలీ ఉన్నది. ఆ కూలీ ఇచ్చినా మాకు 10,000 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం గమనించి ఇవ్వాలి. లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల పోరాటాలకు కూడా మధ్యాహ్న భోజన కార్మికులు 33 జిల్లాల్లో సంఘటితమై మరి ధర్నాలు రాస్తారోకాలు చేయడానికి కూడా వెనకాడరని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.